పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువ క్రికెటర్పై ఛార్జ్షీట్ నమోదైంది. ఒకవేళ నేరం రుజువైతే ప్రెజెంట్ ముందస్తు బెయిల్పై బయట తిరుగుతున్న అతడు జైలుకి వెళ్లే అవకాశం ఉంది. ఇందుకు అతడు ఎవరంటే బంగ్లాదేశ్ ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించే టోఫెల్ అహ్మద్ రైహాన్. ఈ యంగ్స్టర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దాంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు టోఫెల్పై కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. టోఫెల్ తనను మోసగించాడని ఫిర్యాదుదారు కీలక ఆధారాలను సమర్పించింది. తమ ఇద్దరి మధ్య జరిగిన ఫేస్బుక్ చాట్, హోటల్ రూమ్ బుకింగ్ వివరాలు, వైద్య పరీక్షల రిపోర్ట్ను బాధితురాలు పోలీసులకు అప్పగించింది. అవన్నీ పరిశీలించాక మహిళలు, పిల్లలపై దాడుల నియంత్రణ చట్టం సెక్షన్ 9(1) కింద టోఫెల్పై ఛార్జ్షీట్ దాఖలు చేశాం. తదుపరి విచారణ డిసెంబర్ 30న జరగనుందని స్థానిక ఎస్ఐ తెలిపారు. కాగా బంగ్లా యువ క్రికెటర్ అయిన టోఫెల్కు ఈ ఏడాది ఆరంభంలో ఫేస్బుక్లో ఒక అమ్మాయి పరిచయమైంది. అప్పటి నుంచి ఆమెతో చాట్ చేస్తూ ప్రేమ వల పన్నాడు టోఫెల్. జనవరి 31న సదరు అమ్మాయిని హోటల్ గదికి తీసుకెళ్లాడు. హోటల్ సిబ్బంది తన భార్య అని ఆమెను పరిచయం చేసిన అతడు ఆమె అనుమతి లేకుండానే తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు టోఫెల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని ఆ యువతి టోఫెల్ను నిలదీసింది. దీంతో అతడి నిజస్వరూపం బయటపడింది.